హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఒక 5 హై పేయింగ్ డివిడెండ్ స్టాక్స్ చెప్తాను ఫ్రెండ్స్. సో ఈ 5 స్టాక్స్ కూడా మనకి మంచి డివిడెండ్స్ అనేవి ఇస్తున్నాయి అనమాట. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో 5 years 10 years, సో ఇవి కొంచెం స్లోగా గ్రో అయ్యే స్టాక్స్ అయినా సరే మనకి మంచి డివిడెండ్స్ వల్ల మనకి ఎవ్రీ ఇయర్ కూడా మన క్యాపిటల్ అనేది స్లోగా ఒక 8% 10% ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ వీడియోలో ఆ 5 హై పేయింగ్ డివిడెండ్ స్టాక్స్ గురించి చూద్దాం. So let's start our video. ఈ వీడియోలో చెప్తాను కదా ఒక 5 హై పేయింగ్ డివిడెండ్ స్టాక్స్ అనేవి. సో ఏదైతే ఈ స్టాక్స్ని ఇప్పుడు చెప్తున్నానో ఈ స్టాక్స్ నేను కూడా కొంత ఎవ్రీ మంత్ కూడా అక్యుములేట్ చేసుకుంటాను అనమాట. అవి కనుక మంచి లెవెల్స్కి వచ్చినప్పుడు కొంత అక్యుములేట్ చేసుకుంటాను. సో దట్ నేను ఏదైతే రిలయన్స్ కానీ లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ లేకపోతే ఏషియర్ మోటార్స్ కానీ ఇలాంటి హై గ్రోత్ స్టాక్స్తో పాటు ఇలాంటి డివిడెండ్ స్టాక్స్ కూడా మన పోర్ట్ఫోలియోలో ఉంటే కనుక మనకి డివిడెండ్స్ కూడా ఎవ్రీ ఇయర్ మంచి డివిడెండ్స్ 8% 5% డివిడెండ్స్ కూడా వస్తుంటాయి ఫ్రెండ్స్. మనం కనుక ఈ డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ని లో లెవెల్స్ దగ్గర కనుక బై చేసినట్టయితే కనుక అవి కూడా ఆ స్టాక్ కూడా గ్రో అయ్యే కొద్దీ ఆ గ్రోత్ వస్తుంది. ఆ గ్రోత్ యొక్క బెనిఫిట్ కూడా మనం పొందుతాం. అంతేకాకుండా మనం ఆ డివిడెండ్స్ ఏదైతే ఇస్తారో ఎవ్రీ ఇయర్ ఆ డివిడెండ్స్ కూడా మనకి వస్తుంటాయి అనమాట. సో ఈ వీడియోలో మనం ఆ 5 స్టాక్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు హై పేయింగ్ డివిడెండ్ స్టాక్స్ ఒక 5 చూద్దాం ఉన్నాం కదా. సో ఇవి మనం ఆ హై పేయింగ్ డివిడెండ్ స్టాక్స్ అనేది మనం లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మనం ఒక మంచి డిమాట్ అకౌంట్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇంకా అది ట్రస్టెడ్ డిమాట్ అకౌంట్ అయి ఉండాలి. సో నేను పర్సనల్గా ఏంజల్ బ్రోకింగ్ డిమాట్ అకౌంట్ అనేది యూజ్ చేస్తాను నా లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో కోసం. నేను ఇంటర్డే ట్రేడింగ్ అవన్నీ కూడా నేను జీరోదాలో చేస్తాను. బట్ ఏదైతే మనం లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో ఉందో కేవలం నేను ఏంజల్ బ్రోకింగ్ డిమాట్ అకౌంట్లో యూజ్ చేస్తాను అనమాట. సో మీరు కూడా ఇప్పుడు దాకా ఏంజల్ బ్రోకింగ్ డిమాట్ అకౌంట్ లేదు అనుకుంటే కనుక మీరు కింద డిస్క్రిప్షన్లో ఏంజల్ బ్రోకింగ్ డిమాట్ అకౌంట్ లింక్ ఉంది, మీరు కనుక ఓపెన్ చేయొచ్చు. వీళ్ళు ఆఫర్స్ ఏవేవి ఇస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. సో 0 డెలివరీ ఛార్జెస్ అనమాట. సో ఏ డెలివరీ ఛార్జెస్ తీసుకోవట్లేదు మీరు డెలివరీ ట్రేడింగ్ కనుక చేస్తుంటే. ఒకవేళ మీరు ఇంటర్డే కానీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కానీ కరెన్సీ కానీ లేదా కమోడిటీ ట్రేడింగ్ కనుక చేస్తుంటే 20 రూపీస్ పర్ ఆర్డర్ అనేది వీళ్ళు తీసుకుంటున్నారు అనమాట. కేవలం 20 రూపీస్ తీసుకుంటున్నారు. సో అంతేకాకుండా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడున్న వేరే అదర్ బ్రోకరేజ్ అకౌంట్స్తో పోల్చుకుంటే వీళ్ళకి 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో వన్ ఆఫ్ ద ట్రస్టెడ్ బ్రోకరేజ్ కంపెనీ అనమాట ఏంజల్ బ్రోకింగ్. సో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే లాంగ్ టర్మ్కి డివిడెండ్ స్టాక్స్లో కానీ లేకపోతే మంచి హై గ్రోత్ స్టాక్స్లో నేను రికమెండ్ చేసేది ఖచ్చితంగా ఏంజల్ బ్రోకింగ్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో నేను ఎప్పటి నుంచి ఒక 5 years నుంచి నేను ఏంజల్ బ్రోకింగ్ దాంట్లో ఇన్వెస్ట్ అనేది చేస్తున్నాను. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు అనమాట. అంతేకాకుండా వీళ్ళు ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళు రీసెంట్గా వీళ్ళు ఒక ఏఎంసీ ఛార్జెస్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి తీసుకుంటారన్నమాట. సో అవి కూడా తగ్గించారు. 20 రూపీస్ పర్ మంత్ అనేది తీసుకుంటున్నారు. ఇదివరకు 25 to 30 రూపీస్ తీసుకున్న వాళ్ళు అది కూడా తగ్గించారు. ఓవరాల్గా మనకి 1 yearకి అరౌండ్ 240 రూపీస్ అనేది మనకి ఏఎంసీ ఛార్జెస్ అనేవి పడతాయి. సో చాలా తక్కువ తీసుకుంటున్నారు కంపేర్ టు అదర్ బ్రోకరేజ్ కంపెనీస్. వీళ్ళు చాలా తక్కువ తీసుకుంటున్నారు అనమాట. కాకుండా మీరు కనుక ఏంజల్ బ్రోకింగ్ అకౌంట్ని ఏ విధంగా ఓపెన్ చేయాలో అని మీకు తెలియకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో ఏదైతే లింక్ ఉందో అలాగే కింద ఈ వీడియో కింద మీకు పిన్డ్ కామెంట్లో ఒక లింక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తారు. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీ ఆధార్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇవ్వండి. మీ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అడుగుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. ఒకవేళ మీకు ఆధార్ లేకపోతే కనుక ఈ ముద్ర అకౌంట్ ఉంటే ఆ డీటెయిల్స్ అనేవి ఇవ్వచ్చు. ఆ తర్వాత మీరు బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ అలాగే పాన్ కార్డ్ అలాగే ఆధార్ కార్డ్ ఇవన్నీ కూడా లింక్ చేయాల్సి ఉంటుంది. అలా లింక్ చేసిన తర్వాత ఐపీవీ వీడియో అనేది జస్ట్ ఒక 10-second వీడియో అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అలా చేసిన తర్వాత మీరు మీ అకౌంట్ అనేది వితిన్ 1 డేలో వాళ్ళు ఓపెన్ చేసి మీకు లాగిన్ ఐడి అలాగే పాస్వర్డ్ ఇస్తారు. ఆ తర్వాత నుంచి మీరు మనీ అనేది ఇన్వెస్ట్ చేసి ట్రేడ్ చేయొచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా సింపుల్గా మీరు ఏంజల్ బ్రోకింగ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఫ్రీ డిమాట్ అకౌంట్ ఫ్రెండ్స్, 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఏఎంసీ ఛార్జెస్ జస్ట్ 20 రూపీస్ పర్ మంత్ అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఏంజల్ బ్రోకింగ్ అకౌంట్ లింక్ ఉంది. మీరు కనుక దాని నుంచి ఓపెన్ చేస్తే నాకు కూడా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మీకు ఫస్ట్ 3 months అనేది ప్రీమియం గ్రూప్ ఏదైతే వాట్సాప్ ప్రీమియం
ప్రీమియం గ్రూప్ ఉందో ఆ ప్రీమియం గ్రూప్కి ఫస్ట్ 3 months అనేది ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. సో ఆ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో నేను డైలీ ఇంట్రాడే కాల్స్, ఆప్షన్ కాల్స్, షార్ట్ టర్మ్ కాల్స్, లాంగ్ టర్మ్ కాల్స్ ఇస్తాను. సో ఆ బెనిఫిట్స్ కూడా మీరు పొందొచ్చు అనమాట. మీరు కనుక ఏంజల్ బ్రోకింగ్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి నన్ను కనుక కాంటాక్ట్ అయినట్టయితే కనుక ఆ వాట్సాప్ నెంబర్ కింద ఉంటుంది. ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత నన్ను కాంటాక్ట్ అయితే మీకు ఆ డీటెయిల్స్ కూడా మీకు అవి కూడా ఫ్యూచర్స్ అనేవి మీకు ప్రొవైడ్ అనేది చేస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ 5 హై పేయింగ్ డివిడెండ్ స్టాక్స్ గురించి చూద్దాం. ఆ 5 హై పేయింగ్ డివిడెండ్ స్టాక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి కోల్ ఇండియా ఫ్రెండ్స్. సో కోల్ ఇండియా మనకి ప్రస్తుతం కొంచెం హై వాల్యుయేషన్ దగ్గర ట్రేడ్ అవుతుంది, 136 రూపీస్ దగ్గర. మనం దీన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఒక 5%, 10% కింద పడినాయి ఫ్రెండ్స్. 125 బిలో వస్తే కనుక మనం లాంగ్ టర్మ్ కోసం ఈ స్టాక్ని తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది హై డివిడెండ్స్ అనేవి ఇస్తుంది ఫ్రెండ్స్. మనం tickertape.inకి వచ్చి కనుక మనం చూసినట్టయితే ఇంకా హై పేయింగ్ డివిడెండ్ డీల్ చూడండి ఫ్రెండ్స్. ఇది అప్రాక్సిమేట్లీ 9% డివిడెండ్ అనేది ఇస్తుంది అనమాట. సో అరౌండ్ 8.8% అంటే 9% అరౌండ్గా డివిడెండ్ డీల్ ఇస్తుంది. రీసెంట్గా వీళ్ళు ఎప్పుడెప్పుడు డివిడెండ్స్ ఇచ్చారో కూడా మనం చెక్ చేయొచ్చు. సో రీసెంట్గా మనకి November 19 వీళ్ళు డివిడెండ్స్ అరౌండ్ 8 రూపీస్ డివిడెండ్ డీల్ ఇచ్చారనమాట. అంతేకాకుండా ఇంకోసారి కూడా వీళ్ళు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అంతకుముందు మార్చ్లో 12 రూపీస్ ఇచ్చారు, మొన్న 8 రూపీస్ ఇచ్చారు అరౌండ్గా. సో మనకి అరౌండ్ 20 రూపీస్, ఒక 120 రూపీస్, 130 రూపీస్ స్టాక్కి 20 రూపీస్ డివిడెండ్ అంటే మనకి అప్రాక్సిమేట్లీ మనకి ఒక 8 to 9% అనేది డివిడెండ్ ఈల్డ్ అనేది ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. సో మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ కోల్ ఇండియా దాంట్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ హై పేయింగ్ డివిడెండ్ స్టాక్ అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఓఎన్జీసీ ఫ్రెండ్స్. సో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. ఇది మనకి ప్రస్తుతం ఇప్పుడు 93 అరౌండ్గా 93 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దీని యొక్క డివిడెండ్ డీల్ మనం చూస్తే కనుక ఇది అరౌండ్ 5.36%, అరౌండ్గా 5% డివిడెండ్ డీల్ అనేది ఇస్తుంది. సో రీసెంట్గా వీళ్ళు ఇచ్చిన డివిడెండ్ డీల్స్ ఎప్పుడెప్పుడు ఇచ్చారో చూసినట్టయితే కనుక పాస్ట్ డివిడెండ్ డీల్స్కి వస్తే కనుక వీళ్ళు March 23 5 రూపీస్ డివిడెండ్ డీల్ ఇచ్చారన్నమాట. అలాగే August 22, 2019లో కూడా వీళ్ళు 3 times డివిడెండ్స్ ఇచ్చారు. ఈ ఇయర్లో మనకి ఒక్కసారి మాత్రం డివిడెండ్ ఇచ్చారు. సో అరౌండ్ మనకి ఒక 100 రూపీస్ అరౌండ్గా ఉన్న ఒక స్టాక్కి 5% డివిడెండ్ డీల్ అనేది వీళ్ళు ఇస్తున్నారన్నమాట. సో ఈజీగా మనం ఏది ఇన్వెస్ట్ చేయకుండా జస్ట్ ఈ స్టాక్ని మనం 85 దగ్గర లేకపోతే 80 దగ్గర కనుక ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకి ఈజీగా ఆ 5 రూపీస్ అనేది, ఆ 5% అనేది డివిడెండ్ డీల్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా వస్తుందన్నమాట. సో ఇది మన సెకండ్ హై పేయింగ్ డివిడెండ్ డీల్ కంపెనీ. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇది కొంచెం గ్రోత్ స్టాక్, అంతేకాకుండా మంచి డివిడెండ్స్ కూడా ఇచ్చే స్టాక్ అనమాట. ఇది ప్రస్తుతం మనకి 241 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని యొక్క డివిడెండ్ డీల్ కనుక మనం చూస్తే కనుక ఇది అరౌండ్ మనకి 7%, 6.82 అంటే అరౌండ్ 7% డివిడెండ్ డీల్ పర్ ఇయర్కి ఇస్తుంది అనమాట. సో రీసెంట్గా వీళ్ళు ఇచ్చిన డివిడెండ్స్ కనుక మనం చూసినట్టయితే ఇంకా సో వీళ్ళు రీసెంట్గా October 27, 2020 21 రూపీస్ డివిడెండ్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఒక 200 రూపీస్ స్టాక్ అరౌండ్గా మనకి 21 అంటే అరౌండ్గా ఒక 7 to 8% లేదా 9% డివిడెండ్ డీల్ ఇస్తున్నట్టు అనమాట. సో ఒక 7% డివిడెండ్ డీల్ పర్ ఇయర్ మీరు తీసుకుందాం అనుకుంటే కనుక మనకి ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా ఇలాంటి షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి డివిడెండ్స్తో పాటు ఒకవేళ ఈ స్టాక్ కనుక గ్రో అయితే కనుక మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. ఇది కొంచెం గ్రోత్ స్టాక్ ఫ్రెండ్స్. మనం చార్ట్స్లో చూసినా సరే, మనం లాస్ట్ 1 year చూసినా సరే, సో గ్రోత్ స్టాక్ అనమాట. ఇది కంటిన్యూస్గా కొంచెం అప్ సైడ్ మూమెంట్ ఉంటుంది. ఈ స్టాక్ని మనం ఒక 200, 220 మధ్యలో కనుక తీసుకుంటే మనకి ఈ స్టాక్ నెమ్మదిగా గ్రో అవుతుంది. అంతేకాకుండా మనకి మంచి డివిడెండ్స్ కూడా ఇస్తుంది అనమాట. ఒక 7% డివిడెండ్ డీల్స్ పర్ ఇయర్కి ఇస్తుంది. సో ఇది మన థర్డ్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఫ్రెండ్స్. సో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ మనకి 203 రూపీస్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. కొంచెం బాగా రైజ్ అయింది. బట్ ఈ స్టాక్ని మీరు 180, 185 ఆ లెవెల్స్కి వస్తే బై చేసినట్టు ఇంకా ఈ స్టాక్ కూడా మనకి మంచి డివిడెండ్స్ అనేవి ఇస్తుంది ఫ్రెండ్స్. అరౌండ్ 15% డివిడెండ్స్ ఇస్తుంది. బట్ ఇది కొంచెం రిస్కీ షేర్, కొంచెం జాగ్రత్తగా దీంట్లో ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి. లో లెవెల్ దగ్గర ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి. సో ఇది మనకి 15% డివిడెండ్ ఇస్తుంది ఫ్రెండ్స్. రీసెంట్గా వీళ్ళు ఇచ్చే డివిడెండ్స్ కనుక మనం చూసినట్టయితే ఇంకా 2020 ఫిబ్రవరిలో వీళ్ళు 6 రూపీస్ డివిడెండ్ ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే మళ్ళీ కూడా ఇస్తూ ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళు మంచి డివిడెండ్స్ అనేవి ఇస్తూ ఉంటారు అనమాట. సో ఈ కంపెనీ కూడా మనకి వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీ. సో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో కూడా నేను ఇన్వెస్ట్ అనేది పర్టికులర్గా చేస్తాను, కేవలం డివిడెండ్స్ కోసం. అంతేకాకుండా కొంచెం గ్రో అయ్యే స్టాక్, అంటే ఫాస్ట్గా పైకి వెళ్తుంది, ఫాస్ట్గా పడుతుంది. అందువల్ల లో లెవెల్స్తో ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి ఇండియా బుల్స్లో ఎప్పుడు కూడా. సో మనం చూస్తే కనుక కోల్ ఇండియా కానీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కానీ, హిందుస్థాన్ జింక్ కానీ, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కానీ, ఈ 4 షేర్స్లో నేను ఇన్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. వీటితో పాటు ఇంకో షేర్ ఉంటుంది, ఆ 5th షేర్ వచ్చేసరికి ఎన్టీపీసీలో కూడా నేను ఇన్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మనం ఎన్టీపీసీ కనుక చూసినట్టయితే ఇంకా
ఎన్టీపీసీ షేర్ కూడా నేను ఇన్వెస్ట్ చేస్తాను అనమాట. సో ఈ 5 హై పేయింగ్ డివిడెండ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాను. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంటంటే నేను వీటిలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే కొంచెం మంచి డివిడెండ్స్తో పాటు కొంచెం గ్రో అవుతూ ఉంటాయి. ఇది కూడా మనకి అరౌండ్ 3% డివిడెండ్ ఇస్తుంది. సో ఈ కంపెనీ కూడా నేను ఇన్వెస్ట్ అనేది చేస్తాను అనమాట. స్మాల్గా ఎప్పుడైతే నాకు ప్రాఫిట్స్ వస్తాయో ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాను. సో దట్ ఓవర్ ఒక 5 ఇయర్స్లో నాకు ఒక 1000 స్టాక్స్ ఎవ్రీ స్టాక్లో కూడా అయింది అనుకోండి. ఎవ్రీ షేర్లో కూడా ఒక 1000 షేర్స్ కనుక నా దగ్గర హోల్డ్లో ఉంటే ఆ 1000 షేర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ కూడా కొంత నాకు మంచి డివిడెండ్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సో కోల్ ఇండియాలో ఒక 1000 షేర్స్, ఆల్ ఇన్ న్యాచురల్ గ్యాస్లో ఒక 1000 షేర్స్. నేను బల్క్లో ఇన్వెస్ట్ చేయనప్పుడు కూడా ఇలాంటి డివిడెండ్ కంపెనీస్లో స్మాల్గా ఎప్పుడైతే నాకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి ట్రేడింగ్ చేసినప్పుడు ఆ ప్రాఫిట్స్ తీసుకెళ్ళి వీటిలో ఇన్వెస్ట్ చేస్తాను. సో దట్ నాకు మంచి డివిడెండ్స్ కూడా వస్తాయి అనమాట. సో ఇవి ఈ 5 హై పేయింగ్ డివిడెండ్ స్టాక్ ఫ్రెండ్స్. ఇంకొన్ని స్టాక్స్ ఉన్నాయి, బట్ నేను పర్టికులర్గా ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ ఇవన్నమాట. సో దీంట్లో ఏదైనా కొంచెం రిస్కీ షేర్ ఉంది అనుకుంటే కనుక అది ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రిమైనింగ్ అన్నీ కూడా గవర్నమెంట్ కంపెనీస్. సో దట్ మనకి అంత ప్రాబ్లం ఏమి ఉండదు, అంత సడన్ ఫాల్ ఏమి ఉండదు ఆ స్టాక్లో. సో స్లోగా గ్రో అవుతాయి, స్లోగా పడుతుంటాయి అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ డివిడెండ్ స్టాక్స్ మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని మంచి లెవెల్స్కి వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయండి. మీరు కనుక లాంగ్ టర్మ్లో డివిడెండ్స్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.